రంగారెడ్డి జిల్లా మోకెలలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 40 గ్రాముల కొకైన్ ఫ్యూచర్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. నిందితుడు రైల్వే శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు. అమ్ముతున్న వ్యక్తితో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మరో వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. 2 కార్లను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మోకెలలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 40 గ్రాముల కొకైన్ ఫ్యూచర్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఫ్యూచర్ సిటీ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మోకిలలో పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్ముతున్న సమాచారం మేరకు రేడ్ చేస్తే మొత్తంగా రైల్వే శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగితో పాటు అటు గూగుల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా అరెస్ట్ చేయాలి. ఇతనితో పాటు మరొక వ్యాపారవేత్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి మొత్తం 40 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై, గోవా తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళకు ఉన్న కమ్యూనిటీలు, అంటే వీళ్ళ వ్యాపారవేత్త కావచ్చు, లేకపోతే రైల్వే శాఖలో ఉన్న ఇతను కావచ్చు, గూగుల్లో ఉన్న ఎంప్లాయీ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకున్న క్లోజ్ అసోసియేట్స్ కే వీళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఎంతమందికి అమ్మారు, ఎవరికి అమ్మారు అనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు. వ్యాపారవేత్త కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉన్న కొంత వ్యాపారవేత్తలు కూడా ఈ డ్రగ్స్ విక్రయించినట్లుగా బయటపడింది. అయితే ఎవరెవరు ఉన్నారన్న విషయం కూడా తెలిసే పనిలో ఉన్నారు. అయితే ముగ్గురు విచారిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా మరి కాసేపట్లో రిమాండ్ పంపించే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ అదే ట్రావెల్ ద్వారా తీసుకువచ్చి కొన్ని సందర్భాల్లో కార్లలో డ్రగ్స్ తీసుకువచ్చి వీళ్ళు ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా అధికారులు బయటపడింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.